పడేసాడు ఇచ్చి పడేసాడు. పిచ్చెక్కిపోయి మూవీ చూసారు. ఏమి నాకు పిచ్చి బొరారైపోయినా మూవీ చూసి. థ్యాంక్ యూ. హైలైట్స్ అంటే ఎవ్రీథింగ్ మొత్తం ప్రభాస్ చూడడమే హైలైట్. అబ్బా ఆ బాడీ ఏముందిరా బాబో, ఏముందిరా. ఫస్ట్ హాఫ్ పోయింది. నేను ఫ్యాన్ కావాలంటే నా డిపి అన్ని చూపిస్తా. నేనైతే జెన్యున్ ఫ్యాన్. నేను ఫ్యాన్. సినిమాలోనా? సినిమాలో ప్రభాస్ లుక్ అవి తప్ప మారుతి డైరెక్షన్ మొత్తం పోయింది. ఆ లాస్ట్ కి క్లైమాక్స్ తప్ప ఏం లేదు బ్రో సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడు ఏదో ఇట్లా చేసి పడేసింది, కానీ ఇట్లా లైట్ అంతంత మాత్రాన అని ఉందా అట్లా తీసుకెళ్ళిపోయాడు. క్లైమాక్స్ తప్ప అంత మంచిగా అనిపించలేదు బ్రో ఫస్ట్ హాఫ్. మళ్ళీ సెకండ్ హాఫ్ లో కొంచెం లేచినట్టు అనిపించింది. మళ్ళీ అట్లా డౌన్ అయితే మళ్ళీ క్లైమాక్స్ లేచింది అంతే. అలా బాగుంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎరగ తీసాడు అసలు. అయితే నేను రెబల్ ఫ్యాన్ గా చెప్తాను కదా, చాలా బాగుంది సినిమా. చూడకపోతే వాళ్ళు దురదృష్టం, కానీ సెట్ అసలు మూవీ. ప్రభాస్ ఫ్యాన్. లేదు, చాలా బాగుంది. డైరెక్షన్ అంతా చాలా బాగుంది. అంత కరెక్ట్ గా ప్రభాస్ కి తగ్గట్టే తీసాడు. అంతా తీసాడు అంటే మధ్యలో కొంచెం లాగ్ ఉందేమో, కానీ చాలా బాగుంది సినిమా అంతా. హైలైట్ సీన్ అంటే బైక్ ఫైట్ ఉంటుంది అక్కడ. 2 పల్సర్ బండ్లు ఇలా పట్టుకుని తిప్పుతాడు. అది హైలైట్ అసలు. ప్రభాస్ ఆ ఫైట్ సీన్ అసలు చాలా హైలైట్. మనం సలార్ మూవీ అన్ని చూసి దీంతో కంపేర్ చేయొద్దు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అలాగా అది వైలెన్స్. అది ఆ రెండు కంపేర్ చేసుకుంటే బాగోదు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వైలెన్స్ మూవీ అలా చూసుకోవాలి. డాన్స్ బాగుంది. నాచే సాంగ్ ఒకటి, సహనా సాంగ్ ఒకటి చాలా బాగా చేశాడు ప్రభాస్. వర్త్ వాచింగ్ కంప్లీట్ గా. ప్రభాస్ చాలా బాగున్నాడు. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని. ఆల్ గుడ్. సినిమా లెంతీ అని ఉంది కానీ చాలా బాగుంది. కొంచెం మ్యాజిక్, మొత్తం మిస్టరీ అట్లా ఉంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ప్రభాసే చెప్పచ్చు మొత్తం హైలైట్ అంతా. బాగుంది. అంటే వింటేజ్ ప్రభాస్ గారిని ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే బాగుంటుంది. హారర్ సినిమా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం, కానీ ప్రభాస్ గారి లుక్స్, ఆ స్క్రీన్ ప్లే, ఇంకా ఆ చేసిన విధానం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. 3 హీరోయిన్స్ అనేది కొంచెం కొత్త కాన్సెప్ట్. బాగుంది సినిమా అయితే. 1935 సర్కస్ సెకండ్ పార్ట్ అని అనౌన్స్ చేశారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చూద్దాం ఇంకేమవుతుందో. హైలైట్ సీన్స్ అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం చాలా కొత్త పాయింట్ క్లైమాక్స్ అయితే. అది ట్రాన్స్లోకి వెళ్ళి ఫైట్ చేయడం అదంతా, అదొకటి బాగుంది. ఇంకా ఆవిడ ప్రభాస్ వాళ్ళ నానమ్మ రోల్ చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అదొక బెనిఫిట్ పాయింట్. చాలా బాగుంది. బాగుంది. ప్రభాస్ వింటేజ్ లుక్స్ మంచిగా ఉంది. కామెడీ ఉంది, మంచిగానే ఉంది సినిమా. 3 hours 3 minutes ఉంది. మంచిగా ఉంది సినిమా. కాన్సెప్ట్ అంటే థ్రిల్లింగ్ ప్లస్ హర్రర్ కామెడీ 3 ఉన్నాయి. మంచిగా ఉంది సినిమా. హైలైట్స్ అంటే లైక్ యాక్షన్ బాగుంది, అంటే స్టోరీ కూడా బాగుంది, కొంచెం యూనిక్ గా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉందని కొంతమంది అంటున్నారు, అలా అనిపించింది? అట్లేం లేదు, బట్ ఫైన్, బాగానే ఉంది. అంటే ఎక్కువ కొంచెం మైండ్ దాంతో ఎక్కువ ఉంది అనమాట, థాట్స్ తో ఉంది ఎక్కువ. సో అది చాలా. హారర్ దాంట్లో ఎట్లా అనిపించారు? ఫస్ట్ టైం కదా ప్రభాస్ ఏం హారర్ అది చూపించలేదు, లైక్ సంజయ్ దత్తి చూపించారు. ఇక చాలా బాగుంది. ప్రభాస్ లైక్ కొంచెం యూనిక్ గా ఉంది. తీసిన మూవీస్ లో కన్నా ఈ మూవీ కొంచెం యూనిక్ గా ఉంది. ఆల్రెడీ నైట్ షో వెళ్తున్నాం. ప్రభాస్, వింటేజ్ ప్రభాస్, సో గుడ్. క్రొకోడైల్ ఫైట్ సూపర్ ఉంది. అసలు మూవీ సూపర్ ఉంది. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ మూవీ మొత్తం ఇట్స్ గుడ్ మూవీ. లాగా చూడొచ్చు. పర్లేదు, 1 time వచ్చాను. సెకండ్ హాఫ్ సూపర్. మార్చి వర్షన్ సూపర్. సినిమా సూపర్, బాగుంది. ఫస్ట్ సెకండ్ హాఫ్ కుసబెట్టింది భయ్య.
కంటిన్యూ కూర్చో పెట్టిండు బయటకు రాదు అంటున్నారు నిజమేనా? ఆ? ఫస్ట్ హాఫ్ లో లాగ్ ఉంది అంటున్నారు. అట్లేం లేదు ఇంట్రొడక్షన్, అది ఏ సినిమాకైనా ఇంట్రొడక్షన్ ఉంటుంది రైట్. మూవీలో క్లైమాక్స్ ఎక్సలెంట్, లాస్ట్ 30 minutes మస్ట్ వాచ్. తనది ఇంటర్వెల్ బ్యాంక్ ఆఫ్ కోర్స్, కామెడీ ఎక్సలెంట్. అండ్ కామెడీ టైమింగ్స్ కి లైక్ వి అగైన్ సా ది వింటేజ్ ప్రభాస్ అని అంట, డార్లింగ్ ఇస్ బ్యాక్ అని అంట, పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఏమో లైక్ మధ్యలో యూ మైట్ ఫీల్ బిట్ ల్యాక్, కానీ మూవీ ప్రాసెస్ చూస్తే ఎస్ యూ కెన్ మూవ్ ఆన్ విత్ ది మూవీ అండ్ మ్యూజిక్. మారుతి గారి మార్క్ అనిపించింది ఆ సినిమాలో. అసలు ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయగలిగారు. I mean like కొన్ని సీన్స్ లో వి ఆల్మోస్ట్ సో లైక్ ది వింటేజ్ ప్రభాస్, ప్రాబ్లం లేదు. బట్ లైక్ కొన్ని సీన్స్ లో ఏమైందంటే లైక్ కొన్ని సీన్స్ డిలీట్ చేశారు, దాని వల్ల లైక్ మిస్ మ్యాచ్ అయినట్టు అనిపించింది. బట్ మూవీ వాజ్ ఎక్సలెంట్. రొటీన్ అనిపించిందా? హారర్ కదా, మరి ఏమన్నా కొత్తగా ఐ మీన్ న్యూ స్టోరీ బాగుందని అనిపించింది. మరి పార్ట్ 2 అనేది కూడా ఉంటుంది అంటున్నారు. పార్ట్ 2 అవసరం సర్కస్ అంటారా? బాగుంది. అంటే ఈ సినిమాకి అవసరం అంటారా పార్ట్ 2? పార్ట్ 2 లైక్ ఆ డిఫరెంట్ స్టోరీ ఉంటే బాగుంటుంది. ఈ స్టోరీ కంటిన్యూషన్ ఐ డోంట్ నో. అంటే ఈ పార్ట్ 1 చూసిన తర్వాత ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తారా పార్ట్ 2 కోసం? అంటే బ్రో విఎఫ్ఎక్స్ ఒకటి సెట్ చేసుకుంటే బాగుంటది. విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటింగ్ పార్ట్, సీన్స్ రిలీజ్ చేయకుండా లైక్ మళ్ళీ సేమ్ టికెట్స్ ప్రాబ్లం ఇవ్వకుండా టైంకి రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ప్రీమియర్ అని పెడితే మూవీ నెక్స్ట్ పార్ట్ అయితే ఇంకెక్కువ కలెక్షన్స్ ఇంకా బాగా చూడొచ్చు. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంక్రాంతి విన్నర్ రాజసాబ్ అంటారా, మిగతా వేరే సినిమాలు అంటారా? ఒకవేళ అంటే ఇది లైక్ ఫస్ట్ రిలీజ్ కాబట్టి ఫెస్టివల్ కి ఇది బెస్ట్ అని అంటాను. ఒకవేళ నెక్స్ట్ అప్ కమింగ్ చిరంజీవి గారిది ఉంది, ఇంకా వేరే వాళ్ళది ఉంది కాబట్టి, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. అంటే వేరే లాంగ్వేజెస్ తెలీదు, బట్ తెలుగులో దిస్ ఇస్ రికార్డ్ బ్రేకింగ్ అని అంటారు. మూవీ అయితే ఇట్ వాస్ పీక్స్. ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మనకి ప్రభాస్ ఇట్లా కనిపిస్తుందంటే, నేను లైక్ పర్సనల్గా రెబెల్ ఫ్యాన్ లాగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు థియేటర్కి పోయి చూడాలి మూవీ. అసలు ప్రభాస్ యాక్టింగ్ అనేది ఎన్ని ఫామ్లో వేసిందంటే ప్రభాస్ లాగానే అనిపించాడు మీకు. అండ్ సాంగ్స్ చూస్తే తమన్ డీసెంట్గానే ఉండే, ఐల్ బి ఆనెస్ట్. అండ్ స్టోరీ లైన్ చూసుకుంటే సంజయ్ దత్ ఆల్సో చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ యా ఎబ్బెట్టుగా అసలు ఏమీ లేదు ఎవరిది, కానీ అందరు హీరోయిన్స్ అందరు కూడా కరెక్ట్గా చేశారు. ఎవరు చేయాల్సిన విధంగా వాళ్ళు చేశారు, ఏ పాత్రకి వాళ్ళు కరెక్ట్గా చేశారు, ఏమి ఇబ్బంది లేదు. అన్న పార్ట్ 2 కూడా ఉందంటున్నారు కదా, మరి ఈ సినిమాకి పార్ట్ 2 అవసరమని మీరు అనుకుంటున్నారా? అవసరం లేదు, తీస్తే ఎంజాయ్ చేద్దాం అంతే కదా. మరి సంక్రాంతి సినిమాల్లో ఇది బెస్ట్ అనుకుంటున్నారా, మిగతా సినిమాలు చూసి చెప్తారా? ఏమండి అర్థం కాదు. సంక్రాంతి సినిమాల్లో ఇది బెస్ట్ అని అనుకోవచ్చా? ఇప్పటికైతే ఇది బెస్ట్ ఉంది, ఇది రిలీజ్ అయింది కాబట్టి ఇది బెస్ట్ ఉంది. మిగతా కూడా చూసి చూద్దాం. అది కూడా బాగుంది మూవీ, చాలా బాగుంది. యాక్చువల్గా యూనిక్ ఉంది మూవీ స్టోరీ. ప్రభాస్ ఇలాంటి మూవీ చేయడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ప్రభాస్ కోసం వచ్చాం కానీ మూవీ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే కామెడీ సీన్స్ బాగున్నాయి. ప్రభాస్ హ్యూమర్ చాలా బాగుంది దీంట్లో. కొంచెం లాగ్ ఉంది కానీ అంతేం అనిపించదు, చూడొచ్చు. క్రొకడైల్ ఫైట్ ఓకే బానే ఉంది. కామెడీ సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, క్రేజీ ఉన్నాయి. అంటే సినిమాకి వస్తే ప్రభాస్ గారి కోసమే రావాలని చెప్పి చాలా మంది స్టోరీ ఏం లేదంటున్నారు. అట్లేం లేదు, మేము కూడా ప్రభాస్ గారి కోసమే వచ్చాం, కానీ స్టోరీ అయితే నచ్చింది, బానే ఉంది. అంటే హారర్ సినిమాస్ చాలా చూసాం కదా, రొటీన్ గా అనిపించిందా, కొత్తగా అనిపించింది? కొత్తనే ఉంది. హారర్ అంటే హారర్ అంతే భయం ఉండదు, కానీ ఇక బానే ఉంది. లేదు డబల్ రోల్ ఏమో. అంటే ప్రభాస్ గారి కోసం వచ్చారు కదా, మీరు ఏం చెప్తారు ప్రభాస్ గారికి సినిమా చూసిన తర్వాత? అనుష్క ఉంటుంటే బాగుంటుండే. ఇంకా రాజులకి రాజు ప్రభాస్ రాజు బాలీవుడ్ ఎప్పెక్కాలా, ఆ కట్అవుట్ ని చూసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దంచిపోవాలా. రాజులకి రాజు ప్రభాస్ నిలబెట్టుకుని పేరు జై ప్రభాస్. చాలా బాగుందండి, వెరీ వెరీ బ్యూటిఫుల్ మూవీ. ఇప్పుడు అదే చెప్తున్నాను, వెరీ గుడ్ మూవీ. ఆ మారుతి గారి అసలు స్టోరీ లైన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ లైన్స్. ఇప్పుడు చాలా ట్రెండింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి అండర్స్టాండ్స్ ద మూవీ లైన్. అది చాలా మన మైండ్ గేమ్ అన్నది చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అండ్ ప్రభాస్ యాక్షన్ ఇస్ సో గుడ్, మైండ్ బ్లోయింగ్. ఐ థింక్ ప్రభాస్ ఇస్ ద బెస్ట్ మూవీ లైన్. ఆయన చాలా స్లిమ్ అయ్యారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అండ్ హిస్ డాన్సెస్, సాంగ్స్, హీరోయిన్స్, అసలు ఆయన యాక్షన్ చాలా బాగుందండి. ప్రతిదీ, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ సో గుడ్. ఇట్స్ అ మైండ్ గేమ్. One has to understand
ఆ స్టోరీ లైన్ అర్థం చేసుకుంటే జనాలలో చాలా చాలా చేంజ్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. బాగుంది. అవునండి, ఆ క్రొకడైల్ సీన్ అయితే భలే ఉంది. ఆ ముసలాడికి తోలు తీసి బీర్ బాటిల్ మీద వంట అండిస్తా సంథింగ్ ఏమో డైలాగ్ బాగున్నాయి. తాత ఎంట్రీ ఇచ్చినప్పుడు రండి పరిచయం చేస్తా. ఏందిరా చూస్తున్నారు, పరిచయం చేసేది ఏందిరా, మరి చూస్తారేంట్రా, పరిగెట్టండి. బాగుంది, అన్ని బాగుంది. అందరూ అందంగానే, నిధి అండ్ మాల్విక ముగ్గురు కూడా సీన్స్ బాగున్నాయి. అన్ని సాంగ్లు బాగున్నాయి. మన ప్రభాస్ అన్న మన మూవీ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ప్రభాస్ మూవీలో యాక్ట్ చేసిన స్పెట్స్ నేను కూడా కొనుక్కుంటా. ఇంకా రాజాసాబ్ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు, వెయిట్ చేస్తున్నాం దాని గురించి. సెకండ్ పార్ట్ అని చూపించారు, చూద్దాం ఏం చేస్తారు. లాగ్ అసలు అనిపించలేదు ఎక్కడ, కామెడీ బాగుంది. ఓవరాల్గా మూవీ అంతా చాలా బాగుంది. హారర్ లాగా అంటే మరీ అంత హారర్ లాగా ఏమనిపించలేదు. కొన్ని సీన్స్ కొద్దిగా ఒక తమనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి, ఏం బాగుంటాయి, వాడు అన్ని బాగానే చేస్తారు కదా. 150 కోట్లు డే 1 ఓపెనింగ్ చేసేస్తున్నాం. సంక్రాంతికి అల్లుడు వచ్చేసాడు 3 కోడలతోని, సూపర్. చాలా బాగుంది. సూపర్, లైక్ రొమాంటిక్ కామెడీ అండ్ హర్రర్ చాలా బాగుంది. చాలా ఉన్నాయి, ఇప్పుడే చెప్తే ఎట్లా చూసా అన్ని నచ్చినాయి, అన్ని బాగుంది. ప్రభాస్ ఎప్పుడు స్మార్ట్. డార్లింగ్. మమతా బైజు యాక్టింగ్ సూపర్. మమతా బైజు తెలుసా, యాక్టింగ్ సూపర్. మమతా బైజు యాక్టింగ్ సూపర్. ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే బాగుంటుంది. మారుతీనే అసలు నా పేరు ఇంత ఫేమస్ అవుతుంది నేను కూడా అనుకోలే. ఈ రాజస్థాన్తో ఫేమస్ అవుతుందని అనుకుంటా. ఓవరాల్ గా సినిమా కొంచెం ప్రభాస్ అనేది మాస్ కదా, ఇది కొంచెం డిఫరెంట్ జోన్ లో హర్రర్ జోన్ లో తీశారు కాబట్టి బాగుంది. ఓవరాల్ గా బాగుంది. అది మాస్ మేమే గుర్తుకొస్తుంది భయ, ఊర మాస్. అది ఇక్కడ అద్దులో బూత్ వస్తుంది కానీ అక్కడ మేమనే ట్రెండింగ్ అయింది కదా ముసలిది, అదే గుర్తుకొస్తుంది. మేము ఫైటింగ్ బాగుంది. ఓవరాల్ బాగుంది బాయ్. మొత్తం ఓవరాల్ గా సెంటిమెంట్ అంతా పండించకపోయినా కానీ ఓవరాల్ గా ప్రభాస్ కోసం అయితే చూడొచ్చు మూవీ, అంత బాగుంది. ఏం చెప్పాలి, బాగుందండి, చాలా బాగుంది, చాలా మంచి సినిమా. ఓజీ కంటే చాలా బాగుంది, అసలు బెస్ట్ సినిమా ఇప్పుడు ఆంటీ. కానీ చాలా ఇంకా బాగుందండి, అంతే అండి. చాలా బాగుందండి సినిమా, చూడమని చెప్తా ఆంటీ. కొంచెం కలెక్షన్ కూడా పెంచమని చెప్తా ఆంటీ, అంతే అండి. లెంతా అండి 3 hours ఉందా అండి? అండి కూర్చోగలరా అండి, ప్రభాస్ కోసం ఎవరైనా కూర్చోరు. ఓకే అండి, 3 hours చూడడానికి అయితే పడుతుంది. చాలా బాగుంది మూవీ. గ్రాఫిక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అంతా చూసిన వాళ్ళు ఫ్లాప్ అనుకున్నారు, మీమ్స్ లో చూసిన వాళ్ళు, కానీ మూవీ చూస్తే అది అర్థం అయిపోతుంది. చాలా బాగుంది అసలుకి, ఎక్స్ట్రాడినరీ మూవీ. థ్యాంక్ యూ. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. క్రేజీ ఉంది అసలు. క్రొకడైల్ తో ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. లేదు, రాక్షసుడు సీన్స్ అవన్నీ కట్ చేశారు కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా అసలు మ్యాడ్ అయిపోయాను నేనైతే. లాస్ట్ లో అయితే అసలు గాడ్ లోనే కనిపించాడు. చాలా బాగుంది సినిమా అయితే. నేను ప్రభాస్ పెద్ద ఫ్యాన్ అసలుకి. చాలా బాగుంది సినిమా అయితే. థ్యాంక్ యూ. బాగుందండి. ఏం నచ్చింది మూవీలో? ప్రభాస్ నచ్చాడు. ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి నచ్చాడు. బాగుందండి. అక్కడ ఉంది డైనోసార్, క్రొకడైల్ పెద్ద చిన్నదే, పెద్ద ఏముండదు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. లెంత్ అన్నా కూడా మీకు అది సైంటిఫిక్ గా ఫ్యాంటసికల్ గా ఉంటది, సో వెళ్ళిపోతా ఉంటది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బాగుంటది. అవును, అన్ని బాగుంటాయి. ఇది బాగుంది, వచ్చేవి కూడా బాగుంటాయి. అన్ని సమానమే, అన్ని చూడొచ్చు. కానీ బ్యాడ్ రివ్యూస్ చెప్పే వాళ్ళు ఫస్ట్ గంట చూసి చెప్పుంటారు, ఆ తర్వాత నుంచి సినిమా కరెక్ట్ గా స్టార్ట్ అవుద్ది. అక్కడ నుంచి మంచిగా వెళ్తుంది. ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. కాకుండా రెబల్ సాబ్ అని పెట్టుంటే ఇంకా సూపర్ ఫీల్. ఆ థ్రిల్స్ మాత్రం అమేజింగ్ ఉన్నాయి. మారుతి అంటే ఎంతసేపు నార్మల్ హారర్ కామెడీ అనుకున్నాం, ఇది వేరే లెవెల్ తీస్తారు, మల్టీవర్స్ లాగా. మా రెబలోడ్ అయితే లాస్ట్కి డాక్టర్ స్ట్రేంజ్ లాగా
మంచి మంచి యాక్షన్ సీన్లు కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, మావాడి బాడీ లాంగ్వేజ్ అయితే సూపర్ ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ సినిమా డైలాగులు అన్నీ ఇప్పుడు తీసుకొచ్చి మేము అందరికీ చెప్పేసుకోవచ్చు. మావాడు నిజంగా పాన్ ఇండియా కాదండి, పాన్ వరల్డ్, పాన్ యూనివర్స్, ఇంకేదన్నా అనుకోవచ్చు. మావాడికి ఏం తక్కువ కాదు. కొంచెం టైం కావాలా, టెక్నీషియన్స్ కావాలా. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు. డైరెక్టర్ అనేటోడు ఒక విజన్తోనే మూవీ తీస్తాడు. సౌండ్ మిక్సింగ్, మిగతా టెక్నీషియన్స్ అందరినీ కలిపి కూర్చోబెట్టి సినిమా చూపిస్తే ఏ సినిమా హిట్ అవుతుంది, ఒక ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. ప్రొడ్యూసర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అందరూ మన వాళ్ళే అనుకున్నప్పుడు అందరికీ హెల్ప్ చేయొచ్చు కదా. అర్ధరాత్రి 12 గంటలకు ఎవడన్నా టికెట్లు ఓపెన్ చేస్తాడా? ఒక హాఫ్ డే ముందు చేసినా కూడా ఎంతమంది ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. ఫ్యాన్స్ అని ఎవరండి ఫ్యాన్స్ అసలు నాకు అర్థం కాదు. మేము లేకపోతే వీళ్ళు లేరు, బట్ స్టిల్ మేము వాళ్ళని ఎక్కడ పెట్టుకొని చూస్తాం. మాకున్న ఫీలింగ్స్కి, మాకున్న ఎమోషన్స్కి ఎందుకు వీళ్ళు ఎన్కాచ్ చేసుకోవాలా? ఒక్కటి డబ్బులు ఆశపడొద్దు అని అంటాడు మా డార్లింగ్ సినిమాలో. మరి మా ప్రొడ్యూసర్స్ ఎందుకు మరి మా డబ్బుల మీద అంత ఆశ పెట్టుకుంటారు? మేము డబ్బులు ఇవ్వకపోతే సినిమా హిట్ అవుద్దా? అవ్వదు. నువ్వు 150 పెట్టు, 1000 రూపాయలు పెట్టు, చూడ్డానికి వస్తాం. మరి అట్లాంటప్పుడు ముందే ప్లానింగ్ చేసుకోవడానికి ఏం మాయరోగం మీకు? ఓకే, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు మీ జియోని, మీరు పెట్టుకున్న పర్సనల్ రిక్వెస్ట్ లేవున్నా కూడా ఆల్రెడీ ఇయ్యనంటే అడుక్కు తినడానికి ఏం మాయరోగం వచ్చింది మీకు? ఎందుకు అడుక్కుంటున్నారు అసలు? ఎలాగో మనోడికి బాగానే ఉంది కదా బ్యాక్గ్రౌండ్. మీరు ముందే ప్లానింగ్ చేసుకుంటే ఇష్యూస్ ఉండకపోయేగా. ప్రీమియర్స్ చేసి అలవాటు చూపించిందే మీరు. మాకు చూపండి, మేము చెప్తాం సినిమా ఎలా ఉందో. మీడియా మొత్తానికి ప్రీమియర్లు వేసుకుంటే మాత్రం మీరు సినిమా ముందుకు పోదనుకొని మీరు ఒక ఆబ్లిగేషన్ పెట్టుకొని ఒక మైండ్ సెట్ తో బతికారు కదా. ఇది తప్పండి, మానేసుకోండి. ప్రొడ్యూసర్స్ అంతా ఫ్యాన్స్ ఉంటేనే సినిమా నడుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క యాంగిల్లో చూసినట్టు ఒక్కొక్క టీవీ ఛానల్ ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటది. ఫ్యాన్ ఫీలింగ్ అంటే మీకేంటో తెలిసినప్పుడు ఫ్యాన్స్ ని పక్కకు పెట్టి వేరే వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకుంటే గవర్నమెంట్ ఇలానే వెనక్కి తిరిగిదంతది. కాబట్టి నాకు ఒక రిక్వెస్ట్, నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నా అది ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా అందరు కలిసి కట్టుగా ఏకదాటిగా ఒక్కటే దగ్గర నించొని ఇండస్ట్రీని ముందు తీసుకుపోండి. మా ఫ్యాన్స్ గోల కూడా మీరు అర్థం చేసుకోండి. అసలీ ఎంటర్టైన్మెంట్ ఈరోజు నేను ఫీల్ అయ్యాను ఆఫ్టర్ లాంగ్ టైం. డార్లింగ్ మా రెబలోడు కుమ్మిపాడు దొబ్బాడు, ఇచ్చి పడేశాడు. మావాడు ఒక స్టెప్ వేసాడండి, కలెక్షన్లు తీసుకోండి అని. అది హైలైట్ మూమెంట్ ఆఫ్ ది మూవీ. సూపర్ ఉంది. అస్సలైన సీన్ ఒకటి మిస్ చేశారు. ఏం మాయరం వచ్చిందో తెలియదు కానీ ఎందుకు కట్ చేశారు. మేబీ నెక్స్ట్ పార్ట్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సూపర్ డూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్. ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఎక్స్ట్రా వ్యాగంట్ ఉంది మూవీ మాత్రం. ఐ లవ్ డార్లింగ్ ప్రభాస్. నా డార్లింగ్ని చూడడానికి నా డార్లింగ్తో వచ్చాను. నా డార్లింగ్ అక్కడ ఉంది. ఇద్దరం సేమ్ ఒకే షర్ట్ వేసుకొని ఫ్యాన్ మూమెంట్ చూపించుకోవడానికి ఈరోజు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విఎఫ్ఎక్స్ మంచిగా ఉన్నాయి, సాంగ్స్ ఓకే, ప్రభాస్ యాక్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఆల్వేస్ డార్లింగ్. ఓవర్ని చూడాలి అర్థం కాలేదు, డార్లింగ్ని చూడాలా డార్లింగ్స్ని చూడాలా అర్థం కాలేదు. గుడ్ మూవీ, ఎండ్ ఆఫ్ ద డే. సో నాకైతే ఇప్పుడు ఏం వెయిట్ చేయాలని లేదు, బికాస్ కల్కి టు సలాట్ ఉంది కాబట్టి. ప్రతి సీన్ హైలైట్ ఉంది, కామెడీ ఇట్లా బాగుంది. ఇక అంటే కొందరు అపోజిట్ ఫ్యాన్స్ అట్లే చెప్తారు. సినిమా అయితే బాగానే ఉంది. అంటే ఇక ప్రతి ఒక్కటికి ఇట్లా అట్లే తీయరుగా మేడం సినిమాలు. కొన్ని ఇట్లా వస్తాయి కదా. ఇప్పుడు లైఫ్ ఉంటుంది, లైఫ్ అయితే సాఫ్ ఉండదు కదా. ఇది బాగానే ఉంది సినిమా అయితే. స్మార్ట్ గా ఉంది. అది హైలైట్. స్టార్టింగ్ నుంచి అయినా బాగానే ఉంది, కామెడీస్ అవి బాగానే ఉన్నాయి. మూవీ అయితే బాగానే ఉంది. డబుల్ రోల్ ఏం లేదు, సింగిలే ఉంది. లాస్ట్ లో చూపిస్తారు. పార్ట్ 2 ఏమో ఉన్నట్టు. కామెడీ బాగానే ఉంది, ప్రభాస్ కూడా బాగానే ఉంది. కామెడీ వరకు ఓకే కానీ హర్రర్ మూవీ సెట్ కాలేదు అసలు ప్రభాస్కి. నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని నా ఫీలింగ్. కానీ ప్రభాస్ అనేది మొత్తం ల్యాగ్ సినిమా పెట్టేసారు. కామెడీ ఓకే కానీ హర్రర్ మూవీ సెట్ కాలేదు. అదే ఒక ఫ్యామిలీ మూవీ అయితే 100% బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి 100% హిట్ అది. సినిమా బాగానే ఉందండి. దీంట్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు, కాకపోతే ఎడిట్లో వెళ్ళిపోయింది ఆ సీన్. నెక్స్ట్ ఫౌజీలో చైల్డ్హుడ్ ప్రభాస్ చేస్తున్నాడు, దానికోసం అని చూపెట్టడానికి తీసుకొచ్చాము. సినిమా అయితే మంచిగా ఉందండి. అంటే మామూలుగా అనుకుంటున్నారు అందరు బయట, కానీ అట్లా ఏం లేదు, చూడొచ్చు, మంచిగా ఉంది మూవీ. కొంచెం డిఫరెంట్గా తీశారు మన మారుతి గారు. సెకండ్ హాఫ్ భారీగా ఉంది అండ్ కామెడీ టైమింగ్ అది ప్రభాస్ బాగానే ఉంది. కొంచెం కొత్తగా చూసినట్టు ఉంది అంతే. అంటే మరీ అంత గ్రిప్పింగ్ ఏం లేదు, కూర్చొని చూసేసే అంత ఏం లేదు, కానీ ప్రభాస్ కోసం చూడొచ్చు.
సమ్వాట్ లైక్ సెకండ్ హాఫే కొంచెం హెవీగా అనిపించింది కానీ అంత ఎక్కలేదు కానీ ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది. అన్న ప్రభాస్ గారికి సెట్ అయిందంటారా ఈ మూవీ అని కట్అవుట్ కొత్త జోనర్ కదా, కట్అవుట్ అని ఏముంది, కొత్త జోనర్ ట్రై చేశారు అనుకోవాలి అంతే. ప్రభాస్ ఇప్పుడు వరకు టచ్ ఏం జోనర్ కదా, టచ్ చేసాడు అనుకోవాలి అంతే. అంటే మారుతి గారు ఇచ్చిన ఛాన్స్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అంటున్నారు. అలా ఏముంటుంది, డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన చేసేది ఏముంటుంది, ప్రభాస్ అయినా చేసేది ఏముంటుంది, డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టు చేస్తారు. బట్ కొత్త జోనర్ ట్రై చేశారు కదా, అలా అనుకోవచ్చు కదా. హర్రర్ అనేది ఇప్పటివరకు ట్రై చేయలేదు కదా, సో ట్రై చేశారు, బాగానే ఉంది అనుకోవాలి. బట్ కొంచెం హెవీ అయిపోయింది అంతే. ఏ లుక్ బ్రహ్మాండం, అసలు లుక్ కోసం చెప్పలేం, చాలా బాగుంది లుక్. ప్రభాస్ అన్న కోసమే ఇక ఒకసారి 2 సార్లు చూడాలంటే, కానీ మూవీ అంత ఏం లేదు. ఇంకా మళ్ళీ అంటే అంకుల్ అనాలా ఇప్పుడు